హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రీడ్ డాగ్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే గాయస్, మీకోసం నేను ZXi స్విఫ్ట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ కార్ తీసుకొచ్చాను. 2020 మోడల్, మా తమ్ముడిది. రివ్యూ చేద్దాం అనుకున్నాను. టాప్ మోడల్ రివ్యూ చేయడం బాగుంటుంది వాటన్నిటిలో. ఓకే గాయస్, కలర్కి వస్తే సిల్కీ సిల్వర్ వేరు, సిల్కీ సిల్వర్ వేరు. సో టాప్ ఎండ్లో ఇది యూ కెన్ సీ. ఒకసారి కంప్లీట్ పిక్చర్ చూడండి. ప్రొఫైల్ భలే ఉంటుంది, పాష్గా ఉంటుంది. అండ్ మ్యాక్ వీల్స్, ఎలాయ్ వీల్స్ అంటారా ఏదంటారో చూడండి, డైరెక్ట్ కార్కి వచ్చేస్తాయి ఆ టాప్ ఎండ్లో. అండ్ యూ కెన్ సీ ఫ్రంట్ లైట్స్ ఆర్ వెరీ షార్ప్. ఎల్ఈడి ఉంది. కింద వచ్చేసి బంపర్ నీట్గా డిజైన్ చేశారు, బాగుంది. స్లోపీ డిజైన్. మీరు ఫాగ్ లైట్స్ చూడొచ్చు, ఇట్స్ సో గుడ్. టైర్స్ కానీ అంతా బాగుంటుంది. ప్రొఫైల్ వ్యూ బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఇది. సో కీలెస్ ఎంట్రీ గైస్ ఇది. చూడండి, కీ అనేది ఉండదు దీనికి. సో పుష్ బ్యాక్ బటన్ ఉంటుంది, దాన్ని పుష్ చేసి క్లచ్ నొక్కేసి స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. సో దెర్ ఈజ్ నో వరీస్. బ్యాక్ లైట్స్ చూడండి, టైల్ లైట్స్ బ్లాక్. ఇది ఒక దాని మీద స్ట్రైప్స్తో డిజైన్ ఇచ్చాడు, నాకు నచ్చింది. స్విఫ్ట్ అని రాశారు. యూ కెన్ సీ దిస్. సుజుకి ఎంబ్లమ్. వైపర్స్, బ్యాక్ వైపర్ ఉంది, స్పాయిలర్ ఉంది. దిస్ ఇస్ గుడ్. అవుట్ సైడ్ చెప్తున్నాను, తర్వాత ఇన్సైడ్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఓకే. దీంట్లో ఒక నైస్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, దీని డిజైనర్ ఎలా ఆలోచించాడు చూడండి. కామన్గా యూజువల్గా బ్యాక్ హ్యాండిల్ ఉంటుంది కదా తీయడానికి, ఓపెన్ హ్యాండిల్. డిజైన్ పాడవుతుంది, స్ట్రైట్ లైన్ ఉండాలి అని ఇక్కడ పెట్టారు చూడండి పైన. దిస్ ఈజ్ సో గుడ్. యాక్చువల్గా నాకు బాగా నచ్చుతుంది, ఇలా ఉండాలి డిజైన్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తే. దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ వెళ్దాము, డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకొని ఒకసారి చూద్దాం రండి. ఓకే గైస్, లోపల చూడొచ్చు మీరు. సో గైస్, ఇది 11,900 అప్రాక్సిమేట్, అంటే 1200 cc ఇంజన్ ఇది. బాగుంటుంది. యూ కెన్ సీ దిస్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి నీట్గా ఒక బిగ్ స్క్రీన్ ఉంది. డైల్స్ చూడండి, 3 డైల్స్ ఇచ్చాడు. ఏసీ మొత్తం ఏసీవి, ఒకటేమో ఏసీ ఎంత ఉంది అనేది చూపించడానికి. మీకోసం నేను స్టార్ట్ చేసి చూపిస్తా. ఫస్ట్ క్లచ్ నొక్కాలి. క్లచ్ నొక్కాక ఇంజన్ స్టార్ట్ బటన్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. కీ ఇక్కడే ఉంది, కీ అక్కడ పడేయచ్చు. సో కార్ నీట్గా కూల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, ఏసీ 27.5లో ఉంది. అది మన ఇష్టం అది. సో ఇక్కడ చూడండి, లోలో పెట్టుకున్నాను. చాలా బాగా వస్తుంది ఏసీ. సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, ఏసీ బ్లోవర్ సౌండ్. ఓకే, ఈ బాక్స్ వచ్చేసి చిన్నది, గ్లవ్ బాక్స్ చిన్నది ఇచ్చాడు. ఓకే, బ్యాక్ మిర్రర్ మనకి ఫ్రంట్ ఉంటుంది కదా, ఇది నార్మల్ సింపుల్. మరి ఇదే నాకు మంచిది ఇవ్వచ్చు కదా ఇది, కానీ దిస్ ఇస్ గుడ్. లుక్ వైజ్ బాగుంది. సో సన్కి మనకి అడ్డుపడకుండా నీట్గా సన్ వచ్చినప్పుడు వేసుకుంటాం కదా వీటిని. గైస్, వీటిని ఏమంటారు కామెంట్స్లో చెప్పండి నాకు. దీన్ని ఏమంటారో స్పెసిఫిక్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయకుండా చెప్పాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫస్ట్ కామెంట్ వాళ్ళది. సో యూ కెన్ సీ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇగో ఇక్కడ వైపర్, రేర్, బ్యాక్ అన్నీ ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు. డ్రైవర్ కంట్రోల్స్ వచ్చేసి 4 బటన్స్ ఉన్నాయి విండోస్కి, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఓకే, లాక్ అన్లాక్ ఫ్రంటే ఇచ్చేసాడు. అండ్ కిడ్స్ ఎవడైనా ఊరికే వీటికి కదిలిస్తూ ఉంటాడు కదా, అందుకని ఇక్కడే లాక్ చేసేయచ్చు ఫ్రంట్ ఇవి. అండ్ సైడ్ మిర్రర్స్ వచ్చి అడ్జస్ట్మెంట్స్ ఇక్కడే ఇచ్చాడు. చిన్న బాల్లో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్స్ ఉన్నాయి. కంజెస్టెడ్గా ఇచ్చాడు, అదొక్కటే బాధ అనిపించింది. అండ్ ఆల్ ఓవర్ నచ్చింది ఏంటంటే ఇది బాగుంది, ఈ స్పేస్ బాగుంది. ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు చూస్తున్న హ్యాండ్ బ్రేక్. సీట్స్ వచ్చేసి మేము ఓన్గా వేయించుకున్నవే, షోరూంలోనే వేయించేసాము. దిస్ ఇస్ గుడ్. కంఫర్ట్గానే ఉన్నాయి, లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. డాష్ బోర్డ్ కూడా కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్. డాష్ బోర్డ్ కూడా బాగుంది, చాలా కూల్ అవుతుంది, నాకు నచ్చింది. ఇది మా తమ్ముడు కారు, నేను ఎక్కువ యూజ్ చేయను. వాడు వేరే దగ్గర ఉంటాడు, నేను వేరే దగ్గర ఉంటాను. ఎమ్మటే రివ్యూ చెయ్యన్నా బాగుంటుంది, నచ్చిన వాళ్ళు చూస్తారు కదా అంటే చేస్తున్నాను. ఓకే గైస్, నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను. యూ కెన్ సీ బ్యాక్ వచ్చేసి. ఓకే, నేను 5'6" హైట్, మీకు తెలుసు కదా నా హైట్ ఎంతమంది గుర్తుందో చెప్పండి కామెంట్స్లో. 5'6" నేను.
5'6" అతనికి నార్మల్గా సరిపోయింది. కొద్దిగా కానీ 6 feet ఉన్నాడంటే కొద్దిగా ప్రాబ్లమే గాయస్. ఐఎమ్ సారీ, మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఫ్రంట్ రోడ్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ కొద్దిగా స్పేస్, లిటిల్ స్పేస్. ఓకే, బూట్ స్పేస్ చూపిస్తాను సో దాట్ మీకు అర్థమవుతుంది. బూట్ స్పేస్ వచ్చేసి 268 ఉంటుంది యావరేజ్గా, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో 2 సూట్ కేసులు ఈజీగా పడతాయి మీకు. ఇక్కడ వచ్చేసి జాక్ పెట్టుకునే ప్లేస్, ఇది జాక్ ఆటోమేటిక్గా దీని లోపల ఉంది. నాకు బాగా నచ్చింది కూడా అలా ప్లేస్ ఇవ్వడం. ఒక చిన్న స్టెప్ని, అదే టైర్ ఉంది మనకి, ఎక్స్ట్రా టైర్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఆల్వేస్ సేఫ్టీ, సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అది చిన్నదా పెద్దదా అని ఎవరు ఏం పట్టించుకోకండి. గేర్ ఫస్ట్ గేర్ మాన్యువల్ కాబట్టి. ఓకే, లైట్ అప్ తీసుకున్నాను, నీట్గా స్లోగా తీస్తున్నాను, చూడండి. బాగుంది ఫస్ట్ గేర్లో, ఇట్స్ గుడ్. మాన్యువల్ నడిపి చాలా రోజులు అయింది గైస్. బాగుంది. పికప్ మాత్రం అదిరిపోయింది. అంటే పికప్ కొడితే కదా అన్న తెలిసేదంటే కొడతాను. ఇదిగో, ఇట్స్ గుడ్, నైస్. టర్నింగ్ రేడియస్ చూద్దాం ఎలా ఉందో చూద్దాం. ఓకే, స్టీరింగ్ బాగుంది. అన్నీ మొత్తం తిప్పాను, రైట్ రౌండ్, ఇట్స్ గుడ్. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది గైస్. నేను జస్ట్ సెకండ్ గేర్లోనే ఉన్నా, థర్డ్ దాకా కూడా వెళ్ళాను, ఎందుకంటే షార్ట్లో నడుపుతున్నా కాబట్టి. ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే నచ్చింది. యూజువల్గా ఈ కార్ నేను చాలా కిలోమీటర్స్ నడిపాను, నాకు తెలుసు దీని గురించి, పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుందని. మైలేజ్ బాగా ఇస్తుంది. ఏసీ వేసుకుంటే మాత్రం కొద్దిగా తగ్గుతుంది. ఓకే, ఆల్ డన్ గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ చేయండి. మీకోసం ఇలాంటి వీడియోస్, టాప్ కార్స్ కూడా చేయబోతున్నాను. ఆడీస్, బిఎండబ్ల్యూస్. నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, వీలైనంత వరకు ఫ్రెండ్ సర్కిల్లోనే చేస్తాను. తర్వాత పెద్ద వాటికి వెళ్దాము. తెలుగు టీటాక్స్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మీకు ఎలా కావాలో చెప్పండి, కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది. మీరు నేను ఫ్రెండ్స్ అనుకొని చెప్పండి. ఓకే అన్న నువ్వు ఇలా చేయి అని చెప్పు, అలాగే చేస్తా. మీ అందరు మోస్ట్ కామెంట్స్ ఏది ఉంటుందో నెక్స్ట్ వీడియో అది చేస్తాను. నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది, యూత్ కోసము అద్దిరిపోతుంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.